ఓ నీ కెమిస్ట్రీ తెలియదు కదా. సారీ బాబాయ్, నువ్వు చదువుకోలేవు కదూ. అయినా నీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాగా. चुप कुत्ते, क्या बात कर रहा बे तू? వినుబాయ్, చచ్చిపోయేటప్పుడైనా ఎలా చచ్చిపోతున్నావో తెలుసుకొని చచ్చిపోవాలి. ఏయ్, ఒకవేళ నువ్వు తెలియకుండా చచ్చిపోయావనుకో, దయ్యమై నన్ను పీడించవు. मिलेगा ना टुकड़े टुकड़े कर दूंगा. నువ్వు అదే అవ్వబోతున్నావు భాయ్. అర్థం కాదా? సరే చెబుతాను విను. బాబాయ్, ఇప్పుడు నువ్వు కేఫ్లో కూర్చొని ఉన్నావే చైర్, దాని కింద నేను బాంబు పెట్టాను. అది ఆస్ట్రోలైజీ లిక్విడ్ బాంబ్. बाम्बा ఆ బాంబుకి ఏదైనా మెటల్ తగిలితే ఠాప్ అని పేలిపోతుంది. హాఫ్ కిలోమీటర్ అంత ఏరియా మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పుడు అది పేలదు, ఎందుకంటే నువ్వు కూర్చున్నావు కదా. నీ బరువుకు స్ప్రింగ్ రిలీజ్ అయ్యింది. నువ్వు లేచావనుకో, ఆ బాంబు టిప్పు నీ సీటుకున్న మెటల్కి తగలే ఠాప్ అని పేలిపోతుంది. అంతేకాదు బాయ్, నీ చావు నీకే తెలియాలని ఆ బాంబుకు ఒక సెన్సార్ కూడా పెట్టాను. నువ్వు లేచి లేవగానే అది కుయ్ అని అరుస్తుంది. అదే నీకు డెత్ బెల్. ఏమైంది భాయ్, ముఖం అలా పెట్టారు? इधर आ. नीचे क्या है देखो. ఉంది బాయ్. या अल्लाह खुदा. ఏమైంది? బాంబు పెట్టారా? బాంబు పెట్టారు. ఎక్కడ? బాయ్ సీట్ కింద. బాంబు పెట్టారు. తెప్పించేద్దాం. చెయ్యి చెయ్యి చెయ్యి, ముందా పని చెయ్యి. చెయ్యి 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 జల్దీ. ఏయ్, नहीं. ఏయ్, छोड़ दो. బక్కు సైరన్ బజరా రే. లెగిచాను, మొత్తం బస్తీ లేచిపోతుంది. అందరూ వస్తారా? వైర్లు కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. कौन है? రేయ్ భాయ్ కా కుత్తే, నేనెవరైతే నీకెందుకు బెసాలే. అయినా నీకేం తెలుసనరా, అలా వైర్లను టచ్ చేసావు, పేలిపోయి ఉంటే. అరే బాయ్తో కలిసి నువ్వెందుకు చస్తావు బే? పారిపోరా. బాంబు రాది, బాంబ్. ఏయ్, ఏయ్, ఎవడ్రా నువ్వు? నీకేం కావాలి? ఈ ప్రాణం ఎంత కావాలి? ఎంతిచ్చినా తక్కువనే భాయ్. ఎవరు నువ్వు? యమదూతే అంటే ఏంటో తెలుసా? యమదూత, నీ ప్రాణాలను పట్టుకెళ్తా. నేను ఈ హైదరాబాద్కి బాదుషాని చేస్తానురా. అచ్చా, ఇంకా ఇంకా ఏం కావాలంటే అది ఇస్తా. నేను అడుగుతుంది నీ ప్రాణమే భాయ్.
పాము జోలికి వెళ్ళకూడదు. ఒక్కసారి దాన్ని కదిలిచ్చి వెళ్తే పగబట్టదు. నేనేం చెయ్యను. ఫస్ట్ నీకేం కాకుండా చూసుకో, ఫిర్ ఫోన్ కరేగా. తూ జిందా హై తో. ఏయ్ బద్మాష్, రే సేట్ కానీ కలరా. భాయ్ నాకు కొంచెం బీపీ ఉంది భాయ్, అందుకే నేను వెళ్తాను భాయ్. రే సేటు, నీ డబ్బుతో పాటు నా డాక్యుమెంట్ కూడా తీసుకెళ్తున్నావు. ఎలాగో నువ్వు చచ్చిపోతున్నావు కదా బాయ్, నీకెందుకు చెప్పు. వీక్నెస్ తో ఆడుకోవటం మానవ సహజంరా. ఏయ్ షట్టర్ బంద్ కరో. ఠీకే బాయ్. నువ్వు వైర్లు లాగిన సంగతి వాడికి ఎట్లా తెలుస్తుంది? అంటే వాడు ఇక్కడే ఎక్కడో ఉండాలి, లేదా కెమెరాలన్నా పెట్టుండాలి. హాయ్. చాచా, నా జీవితం నీ దగ్గర నుంచి మొదలైంది. ఈ కేఫ్ అన్నా నువ్వన్నా నాకు ఇష్టం, అందుకే ఇంటికొస్తా. వీక్నెస్ అడ్డం పెట్టుకుని నా సీట్ కింద ఎవడో బాంబు పెట్టిండు, లెగిస్తే పేల్తదంట. యా ఖుదా, ఎంత పని చేశావు. ఖుదా కా నామ్ నఖోలే. నీకు తెలియకుండానే నీ కేఫ్ లో బాంబు పెట్టారంటే నమ్మమంటావా? నన్నే అనుమానిస్తున్నావా భాయ్? పానం జోలికొస్తే ఎవరినైనా అనుమానించాల్సిందే. సలీం, నేనేడున్న సంగతి పోలీసులకు తెలియకూడదు. సమజ్ గయానా? ठीक है भाई. నై నాయ్. నాదొక ఐడియా. మీరు ఈ సీట్ నుంచి లేచిన ప్రాబ్లం, పోలీసులు ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం కదా. అయితే వినండి, మొదట మిమ్మల్ని ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ ఈ బాంబు ఎలా తీయాలో ఆలోచిస్తే, ఎట్లా? మీరు ఈ సీట్లో నుంచి లేస్తేనే కదా ప్రాబ్లం. ఇదే కుర్చీతో మిమ్మల్ని బయటికి తీసుకెళ్తే నికాల్ రే. నై 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 బయట కుర్చీ నుంచి లేవనే లేదు కదరా. హలో, ఏం భాయ్, కుర్చీతో సహా వెళ్ళిపోదామనుకుంటున్నావా? సారీ భాయ్, ఇప్పుడు చెబుతా విను. కుర్చీని ఏ మాత్రం కదిలించినా అర్థమైందనుకుంటాను. కొంచెం జాగ్రత్త. కాదు కాదు కాదు, చాలా జాగ్రత్తగా ఉండు. ఆ ఎదవ ఐడియా ఇచ్చిన సర్వర్ గాని వేసాయి. సలీం నాయ్, దీంట్లో వాన్ తప్పేం లేదు. అంటే వాడు మన ప్రతి కదలిక ఈడికించే గమనిస్తుండు. ఈయన్నే ఎన్నో కెమెరా పెట్టిండు. టుండో ఇదిగో కెమెరా. ఆ హోల్లో ఫిక్స్ చేశాడు. शाबाश बेटा, बताया ना मैं कैमरे के साथ लेंस के साथ मॉनिटर कर रहा. बदमाश.
पहला ये नंबर ट्रेस करो। భాయ్ ఒక్కో కాల్కి ఒక్కో సిమ్ వాడుతున్నాడు భాయ్. अरे ओ शैतान का बच्चा बड़े फिक्स చేసినవురా సిమ్ములు మార్చినా అవి ఎవరి పేరుతో ఉన్నాయో తెలిస్తే వాడు దొరకొచ్చేమో. ढूंढो సటది नाई తీయవా నేనెవడో తెలుసా ఇంకోటి లోకల్ దాదా जो भी बोलना है अंदर जाके बोल चल ఆడే దాదా चल अंदर ఏయ్, వదిలేయ్. भाई ఏంట్రా వాడి లొల్లి వీడెవడో పెద్ద దాదా అంట బయటికి వెళ్ళాలని గడబడి చేస్తుంటే తీసుకొచ్చా ఏయ్, ఏయ్, అన్నా నాకు ఇదంతా చూస్తే భయం అనిపిస్తుంది అన్నా ఫికర్ మత్ కరో. చల్. ఏంటి ఆ? నలుగురు మనుషుల్ని పక్కన పెట్టుకుని భయపెడితే ఊరుకుంటాననుకున్నావా?